హలో ఎవ్రీవన్, ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తన వెనకాల చాలామంది రౌడీస్ పడుతూ ఉంటారు. అప్పుడే తన బాడీ గార్డ్ ఫూ ఏమో తనను సేవ్ చేస్తూ వాళ్ళిద్దరూ పరిగెట్టుకుంటూ వెళ్తారు. అసలు చెప్పాలంటే జియాకి మాట్లాడడం రాదు, అలాగే వినడం రాదు. చిన్నప్పుడు తను ఒక డ్రామా వల్ల తను ఈ రెండింటిని కోల్పోతుంది. సో తనేమో బాడీ గార్డ్ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది, ఈ పర్సన్ నన్ను ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడు, నన్ను ఎంత ఇష్టపడుతున్నాడు, ఇతను నన్ను 99 టైమ్స్ సేవ్ చేశాడు, ఇది 100 టైం, ఇంతకంటే బెటర్ పర్సన్ నా లైఫ్లో ఉంటాడా, నా లైఫ్లో ఏమిచ్చి ఇతను రుణం తీర్చుకోవాలి, నేను నా లైఫ్లో ఫస్ట్ పర్సన్ని ఇంతగా ఇష్టపడుతున్నాను, నేను కూడా ఇతన్ని ఇష్టపడుతున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడే రౌడీస్ ఏమో ఫోన్ని కత్తితో అటాక్ చేయబోతూ ఉంటారు. కానీ ఫోన్ని దూరం జరిపేసి ఆ నైఫ్ అంతా తనకు తగులుతుంది. సో తను నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్లో లేచేసరికి తనకి మేల్క రాగానే తనకు అర్థమవుతుంది, ఏంటి నాకు వినికిడి శక్తి మళ్ళీ పనిచేస్తుందా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన ఎదురుగా ఫూ అలాగే డాక్టర్ ఇంకో ఫ్రెండ్ ఉంటారు. సో తనేమో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఫూ ఏంటంటే, నేను డాడీ యొక్క ఫ్రెండ్ శత్రు కొడుకుని, నేను కావాలని తినకి బాడీ గార్డ్గా వచ్చాను, ఎందుకంటే నేను రివెంజ్ తీసుకోవడానికి అలాగే తినని చంపడానికి. తిని బాడీ గార్డ్గా ఉండి 99 టైమ్స్ నేనే అటాక్ చేయించాను, కానీ ఈ పర్సన్ ఇంకా బతికే ఉంది, తిన ఎలాగైనా చంపాలి అని అలాగే తన ముందు ఎప్పుడూ యాక్టింగ్ చేస్తూ ఉండేవాడు. అందరికంటే తనే ఎక్కువగా ఇష్టమని, అందరికంటే తన గురించి ఎక్కువగా ఆలోచిస్తానని. కానీ కొంచెం కూడా జియాని ఇష్టపడట్లేదు అని వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటాడు ఫోన్లో. ఇవన్నీ జియా ఏమో వింటూ హార్ట్ బ్రేక్ అవుతుంది. అప్పుడే ఫూ ఏమో ఫోన్ పెట్టేసి తన దగ్గరికి వస్తున్నట్టు గమనించి ఇమ్మీడియట్గా ఐస్ క్లోజ్ చేసుకుంటుంది. ఫూ ఏమో తన ఫేస్ పట్టుకొని తనతో అంటూ ఉంటాడు, ఈ అమ్మాయి ఇంత ఈజీగా చనిపోదు, నా ప్రతి అటాక్ వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటాడు. అప్పుడే తన మనసులో అనుకుంటుంది, ఏంటి ఈ పర్సన్ గురించి నేను ఎంతగా ఆలోచించాను, ఎంతగా నమ్మాను, కానీ నన్ను ఇంత మోసం చేస్తాడని నేను ఎప్పుడూ ఆలోచించలేదు, కల్లో కూడా కనలేదు అని అనుకొని కళ్ళు తెచ్చేసరికి ఫూ ఏమో షాక్ అవుతాడు. మళ్ళీ నార్మల్గా తన్ని హక్ చేసుకొని, వానికి ఏం కాలేదు కదా, నేను నీకోసం ఎంతగా బాధపడ్డాను, అలాగే నీ మీద అటాక్ చేసిన మొత్తం పర్సన్స్ని నేను వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాను, ఇంకెప్పుడు నీ దగ్గరికి రిటర్న్ రారు అని చెప్తూ ఉంటాడు. అలాగే అతన్ని ఇగ్నోర్ చేస్తూ కళ్ళల్లో కోపం చూపేయగానే, ఏంటి ఈ అమ్మాయి నన్ను ఇలా ఫస్ట్ టైం ఇగ్నోర్ చేస్తుంది అని అనుకుంటాడు. సో అప్పుడే డాక్టర్ ఏమో మెడిసిన్ రాస్తూ ఉంటే తను అంటూ ఉంటాడు, సారీ, ఈ దెబ్బ నాకు తగలాల్సింది కదా, నా వల్లనే నీకు ఇంత పెయిన్ కదా, అంటే నీ వల్ల ఏం లేదు, నువ్వు లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని అని సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడే అతనికి ఫోన్ రాగానే, నాకు అర్జెంట్ కాల్ వస్తుంది, నేను నీతో మళ్ళీ మాట్లాడతానని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. సో డాక్టర్ ఏమో రెస్ట్ తీసుకో అని సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో ఏడుస్తూ అనుకుంటుంది, దేవుడు నాకు మళ్ళీ వినే శక్తిని ఇచ్చాడు, లేకపోతే నా వెనకాల ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడు తెలిసేది, నాకు ఎప్పుడు ఇష్టమైన పర్సనే నా శత్రువు అని నాకు ఎలా తెలిసేది, ఇంకా వీళ్ళు ఇన్ని డేస్ నన్ను ఇలా ఫూల్ లాగా యూజ్ చేసుకునేవాళ్ళు అని అనుకుంటుంది. అలాగే తన చేతికున్న నిడిల్నేమో తీసేసి బయటికి వస్తూ ఉంటుంది. ఎక్కడేమో ఫూ బయటికి రాగానే జియా యొక్క స్టెప్ సిస్టర్ ఫూని హ్యాక్ చేసుకుంటుంది. అలాగే అంటూ ఉంటుంది, నేను ఈరోజు విన్నాను నీ మీద మళ్ళీ అటాక్ చేశారంట, నీకేం కాలేదు కదా, నేను ఎంత భయపడ్డానో తెలుసా నీకేమని అవుతుందని అని అంటూ ఉంటే, అయినా మా సిస్టర్ పోనీ తనకి రోజు ఎవరో ఒకరు అటాక్ చేస్తూనే ఉంటారు, కానీ నాకు తనతో ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు మొత్తం నీ గురించే బాధ అని అంటూ ఉంటే, అతనేమో మంచిగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ ముందు, లేదు నేను మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడమే కదా నా డ్యూటీ, సో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం నాకు ఇంపార్టెంట్ అనగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ లిన్నేమో, నీ గురించి నేను చాలా బాధపడ్డాను, అందుకే నాకు చాలా భయం వేసింది, నీకేమన్నా అవుతే అని అంటూ ఉంటే, సరే నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఫూయే తనకు ఒక యంత్రాన్ని ఇస్తాడు. చూడగానే జియా ఏమో షాక్ అవుతుంది, ఎందుకంటే ఒక ఫేమస్ టెంపుల్లో 1000 స్టెప్స్ మోకాళ్ళ మీద ఎక్కి తన కోసం ఇష్టంగా అలాగే గురువు దగ్గర తీసుకొని అతనికి ఏం కావద్దు అని ఆ యంత్రాన్ని ఇస్తుంది. కానీ ఆ పర్సనే తన యంత్రాన్ని వేరే పర్సన్కి ఇచ్చి తన ముందే బాధ పెట్టడం ఇంకా కష్టంగా ఉంటుంది. సో అప్పుడే ఆ అమ్మాయి అంటుంది, లిన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత మోడర్న్గా ఉంటావు కదా, నువ్వు ఇలాంటి యంత్రాలు నమ్ముతావా అంటే, లేదు నేను కూడా నమ్మేవాడిని కాదు, కానీ ఇది నా దగ్గర ఉన్నప్పటి నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, అందుకే ఇది నీ దగ్గర ఉంటే నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా, అందుకే నేను నీకు ఇచ్చాను అనగానే ఇదంతా చూస్తూ వాళ్ళిద్దరిని చూస్తూ తనేమో బాధగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది.
అలాగే తను హాస్పిటల్ రూమ్కి వెళ్తుంది. తను అనుకుంటూ ఉంటుంది, నాకు ఇప్పుడు వినే శక్తి వచ్చింది అంటే మాట్లాడేది కూడా వచ్చింది కావచ్చు అని ప్రాక్టీస్ చేస్తూ ఫైనల్గా తను మాట్లాడుతుంది. అలాగే ఒక పర్సన్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అవతల పర్సన్ ఏమో కాల్ లిఫ్ట్ చేయగానే, మా గ్రాండ్మాకి అలాగే మీ ఫ్యామిలీకి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ఇంకా ఇంకా ఉందా, వ్యాలిడా అంటే, హా హా అది ఇంకా వ్యాలిడే మ్యామ్ అని అవతల పర్సన్ చెప్తాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది జియా వాళ్ళ గ్రాండ్మా జీ ఫ్యామిలీలోనే ఒక పర్సన్ని సేవ్ చేస్తుంది. అప్పుడు జీ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ కాబట్టి జీ ఫ్యామిలీ యొక్క గ్రాండ్మా వాళ్ళ మన్మోన్ని జియాకి ఇచ్చి మ్యారేజ్ చేద్దామని అగ్రిమెంట్ చేసుకుంటారు. సో ఎందుకంటే ప్రాణాలు సేవ్ చేసినందుకు. తను అంటూ ఉంటుంది, సరే ఇంకో 7 డేస్లో నేను అక్కడికి వస్తాను, మ్యారేజ్ చేసుకుంటాను అనగానే ఓకే మ్యామ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సో ఇక్కడేమో తను అప్పుడే ఏమో లోపలికి వచ్చి, ఏంటి నాకెవరో మాట్లాడినట్టు సౌండ్ వచ్చింది అని అంటాడు. అలాగే తన చేతిలో ఫోన్ చూసి, నువ్వు ఫోన్తో ఏం చేస్తున్నావు అంటే తను సైగ చేస్తూ ఉంటుంది, నేను వీడియోస్ చూస్తున్నాను అని. అప్పుడే అతను అంటూ ఉంటాడు, నేను రేపు ఆప్షన్కి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు వస్తావా అంటే తను అనుకుంటుంది, నాకు ఇంతగా దెబ్బ తగిలింది, మళ్ళీ అతను నన్ను బయటకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడా అని. సరే నేను వస్తాను అని అంటుంది. నెక్స్ట్ డే ఏమో వాళ్ళిద్దరూ ఆప్షన్కి వెళ్తారు. అక్కడ వాళ్ళ స్టెప్ సిస్టర్ లిన్నీ ఏమో ఇమ్మీడియట్గా బాడీ గార్డ్కి సైగతో హాయ్ చెప్పి, అలాగే జియా దగ్గరికి రాగానే జియా ఏమో తనని పట్టించుకోకుండా పక్కకి వెళ్తుంది. సో అప్పుడే మనకు అర్థమవుతుంది వీళ్ళిద్దరికి అస్సలు పడదని సిస్టర్స్కి. సో ఏమో తనకి నీకోసం సీట్ వెతుకుతానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లిన్నీ ఏమో జియాని వెనుక నుంచి చూస్తూ అనుకుంటూ ఉంటుంది, ఈ బాడీగార్డ్ ఒక్కసారి నా ప్రేమలో పడిపోయి తినను వదిలేశాడనుకో, తిను ఎలాగైనా చనిపోతుంది, అప్పుడు నాకు ఎంతో హ్యాపీ అని అనుకుంటూ ఉంటుంది. కానీ జియా వెనక్కి తిరిగి చూసేసరికి సడన్గా తనేమో షాక్ అవుతుంది. ఏంటి ఈ అమ్మాయికి వినిపిస్తుందా అని అనుకుంటుంది. అప్పుడే ఏమో సైగ చేస్తూ ఉంటాడు, నీకోసం ప్లేస్ వెతికాను, వెళ్ళి కూర్చుందాం పదా అనగానే తను వెళ్తూ ఉంటే మళ్ళీ లిన్ అనుకుంటుంది, అయినా తినకెందుకు వినపడుతుందిలే, తిను కొంచెం చౌటిది కదా అని అనుకుంటుంది. కానీ ఆప్షన్లో ఏమో అన్ని ఐటమ్స్ని కొంటాడు. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు, ఏంటి ఈ పర్సన్ అన్ని ఐటమ్స్ కొంటున్నాడని. అలాగే తన వైపు స్మైల్ ఇస్తూ, నీకు ఇష్టమైనవన్నీ నేను కొనేసాను అనగానే తను అనుకుంటుంది, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు మా ఫ్యామిలీని తొందరలోనే బ్యాంక్రప్ట్ చేయడానికి ఇవన్నీ కొనాలనుకుంటున్నావు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక రూబీ నెక్లెస్ రాగానే, వావ్ ఈ నెక్లెస్ చాలా బాగుంది అని లిన్ ఏమో 70 మిలియన్స్కి ఆప్షన్లో పాట పాడగానే ఇమీడియట్గా జియా ఏమో 100 మిలియన్స్ అంటుంది. కానీ అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే జియా మాట్లాడలేదు కదా. కానీ తను మాట్లాడినట్టు అనిపించి అందరూ తన వైపు చూడగానే ఇమీడియట్గా తనేమో ఇచ్చిన బోర్డుకి ఒక రికార్డింగ్ చూపిస్తుంది. సో అప్పుడే అప్పుడే అంటాడు, సరే నీకోసం ఇన్ని ఐటమ్స్ కొన్నాం కదా, ఇది మీ సిస్టర్కి ఇవ్వచ్చు కదా, ఇది బాగా నచ్చిందంట అని చెప్తూ ఉంటాడు. కానీ తను వినకుండా ఆక్షన్ వేస్తూ ఉంటే అప్పుడే ఆక్షన్ లోపలికి ఒక పర్సన్ వచ్చి అలాగే స్టాఫ్ దగ్గర ఒకటి చెప్పగానే ఆ స్టాఫ్ ఏమో ఈ నెక్లెస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అని ఆ పర్సన్కి ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోగానే నెక్లెస్ తీసుకున్న పర్సన్ ఏమో ఇమీడియట్గా లిన్ దగ్గరికి వెళ్ళి, మా బాస్టర్ నేను ఇష్టపడుతున్నాడు సీక్రెట్గా, సో ఇది మీకోసం గిఫ్ట్గా పంపించాడు అనగానే తనేమో షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆ పర్సన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. చెప్పాలంటే ఫ్యామిలీలోని డాటర్కి ఈ నెక్లెస్ వెళ్ళాలి, కానీ స్టెప్ డాటర్కి వెళ్తుంది. సో తను కూడా నమ్మలేకపోతుంది, ఏంటి పెద్ద రిచ్ పర్సన్ నన్ను ఇలా ఇష్టపడుతున్నాడు అని అనుకుంటుంది. అలాగే ఇమీడియట్గా నెక్లెస్ వేసుకొని దగ్గరికి వెళ్ళి, ఇది నాకు ఎలా ఉంది అంటే ఇది నీకోసమే చేసినట్టుంది అనగానే మళ్ళీ దగ్గరికి వెళ్తుంది, చూడు ఈ నెక్లెస్ నాకు ఎలా ఉందో, అలాగే జీ ఫ్యామిలీలోని వారసుడు నన్ను ఇష్టపడుతున్నాడు, ఇంకా నీ బాడీ గార్డ్ కూడా నన్ను ఇష్టపడుతున్నాడు, ఓ దేవుడా ఇంత అందం నాకు ఎందుకు ఇచ్చావని అంటూ ఉంటుంది. అయినా నీకెందుకు చెప్తున్నాను, నువ్వు కనీసం వినలేవు కదా అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఆప్షన్ అయిపోగానే బయటికి రాగానే తనేమో కార్లో కూర్చోబోతూ ఉంటుంది. కానీ తనని వెనక్కి లాగి ముందు లిన్ని కార్లో కూర్చోబెడతాడు. ఫూ అలాగే తన కాల్ రాగానే పక్కకి వెళ్తాడు. వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, ఈ ఫ్యామిలీలోని వారసునికి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, సో అతనికంటే ముందే నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి అంటే, సరే డాడీ నాకు ఇష్టమైన అమ్మాయిని ఆల్రెడీ వెతికి పెట్టుకున్నాను అని చెప్తాడు. ఇక్కడేమో లిన్ జియాతో అంటూ ఉంటుంది, చూడు నీ బాడీ గార్డ్ నా వెనకాల ఎలా పడుతున్నాడో, చెప్పాలంటే ఇంకా అర్థం కావట్లేదు, జీ ఫ్యామిలీలోని వారసుడు కూడా నన్నే ఇష్టపడుతున్నాడు, సో నేను ఎంత బాగున్నాను, అందుకే అందరూ నన్నే అయినా నేను తొందరలోనే ఫ్యామిలీ యొక్క వారసురాలకి వైఫ్ నవ్వబోతున్నాను, ఈ బాడీ గార్డ్ని నేను వదిలేస్తాను అని జియాతో అంటూ ఉంటుంది. జియా ఇదంతా వింటూ
తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. ఎందుకంటే అందరి ముందు తను డెఫ్ అలాగే మ్యూట్ కాబట్టి. సో, తనేమో సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడే లిన్‌కి ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటుంది. మమ్మీ, నీకు తెలుసా ఈరోజు నాకు జీ ఫ్యామిలీలోని వారసుడు నా కోసం నెక్లెస్‌ని గిఫ్ట్ ఇచ్చాడు అంటే, నువ్వు అతన్ని అంత సింపుల్‌గా తీసుకోకు. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్‌మాకి అలాగే జియా వాళ్ళ గ్రాండ్‌మాకి, అలాగే జీ వాళ్ళ గ్రాండ్‌మాకి అగ్రిమెంట్ జరగడం వల్ల ఈ ప్రపోజల్ పంపించారు అనగానే, మమ్మీ ఇదంతా పట్టించుకోకు. అతను నన్ను ఇష్టపడుతున్నాడు కదా! అదే ఇంపార్టెంట్. బాడీగార్డ్ అంటావా? నేను అతన్ని ఇష్టపడట్లేదు. ఏదో జస్ట్ ఆడుకున్నన్ని రోజులు ఆడుకొని వదిలేస్తాను. నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి ఫూ వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటాడు. సో, తనేమో ఇమ్మీడియేట్‌గా మాట చేంజ్ చేసి, నువ్వు ఫోన్ మాట్లాడడానికి వెళ్ళావు కదా! అయిపోయిందా అనగానే తనేమో హా! అంటాడు. సరే, నేను పబ్‌కి వెళ్దామని నా ఫ్రెండ్స్ పిలిచారు. సో, నేను రానని చెప్పాను. ఎందుకంటే సిస్టర్ ఉంది కదా! ఇప్పుడు తనని తీసుకెళ్ళడం ఎందుకు అని అంటూ ఉంటే, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్దాం. నీకు ఇంపార్టెంటే నాకు ఇంపార్టెంట్ అని ఇమ్మీడియేట్‌గా తనతో అంటుంటాడు. మనము పబ్‌కి వెళ్దాం అంటే, లేదు లేదు హౌస్‌కే వెళ్దాం అనగానే, లేదు పబ్‌కి వెళ్దాం అనగానే, లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు వెళ్ళాలని మూడ్ లేదన్నా కానీ తను స్మైల్ ఇస్తూ డోర్ క్లోజ్ చేసి పబ్‌కి తీసుకెళ్తాడు. తనేమో సైలెంట్‌గా కూర్చుంటుంది. అలా ఎందుకంటే తను అక్కడ మాట్లాడలేదు, వినలేదు అన్నట్టు యాక్టింగ్ చేస్తుంది కాబట్టి. పబ్‌లో ఏమో లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ గేమ్ ఆడుతూ ఉంటారు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్. అప్పుడే ఆ బాటిల్ ఏమో ఫూ వైపు వెళ్ళగానే, సరే నువ్వు గేమ్ ఆడుదురా అని లిన్ పిలుస్తుంది. లేదు, ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను అంటే, వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో జియాకి సైగ చేస్తూ ఉంటుంది. అతను నీకోసం ఇన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాడే కదా! నువ్వు అతనికి కొంచెం రెస్ట్ ఇవ్వు. అతన్ని గేమ్ ఆడనివ్వు అంటే తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే ఇమ్మీడియేట్‌గా తన హ్యాండ్ పట్టుకొని అంటూ ఉంటాడు. చూడు, నేను నీ సిస్టర్‌తో గేమ్ ఆడతాను. పాపం వాళ్ళ మూడ్ ఎందుకు ఖరాబ్ చేయాలి అని సైగ చేయగానే సైగ చేసి వాళ్ళతో ఓకే అంటాడు. ట్రూత్ ఆర్ డేర్ అనగానే తనేమో ట్రూత్ అంటే, సరే నువ్వు నా సిస్టర్‌ని ఎంతగా ఇష్టపడుతున్నావు అని లిన్ అడుగుతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి తన ఫేస్ పట్టుకొని, నేను నిన్ను అస్సలు ఇష్టపడట్లేదు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యమేస్తుంది. నువ్వెంత ఇరిటేటింగ్‌గా ఉంటావు. నీ మొహం కూడా చూడబుద్ధి కాదు అన్నట్టు మళ్ళీ ప్రేమగా చెప్తూ ఉంటాడు. ఇదంతా తను వింటూ ఉన్నా కానీ ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వకుండా స్మైల్ ఇస్తూ ఉంటుంది. అంత ఇష్టం లేనప్పుడు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నవ్వుతూ ఉంటారు ఇదంతా వింటూ. స్టెప్ సిస్టర్ లిన్ ఏమో, ఏంటి తను నిన్ను ఇష్టపడడం ఎంత లక్కీ ఫెలోవి నువ్వు అని అంటూ ఉంటుంది. అప్పుడే కొంతమంది రౌడీస్ వస్తారు ఆన్‌లైన్‌లో. లిన్ ఏమో చాలా మనీ అమౌంట్‌ని లోన్‌గా తీసుకుంటుంది. సో, ఆ లిన్ కోసం అక్కడికి రాగానే లిన్ ఏమో ఇమ్మీడియేట్‌గా ఫూ యొక్క వెనకాల ఉంటుంది. ఫూ అంటాడు, నువ్వేం టెన్షన్ పడకు. నేను నిన్ను సేవ్ చేస్తాను అని ఇమ్మీడియేట్‌గా జియాతో చెప్తూ ఉంటాడు. వాళ్ళు నీ కోసమే వచ్చారు అటాక్ చేయడానికి. నువ్వు ఇక్కడి నుంచి పారిపో అంటే తను ఆల్రెడీ మొత్తం వింటుంది. కానీ తనేమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే రౌడీస్ కూడా, సో, రౌడీస్‌తో చెప్తూ ఉంటాడు. నువ్వు వెతికే అమ్మాయి ఆ అమ్మాయే. తను పారిపోయింది అంటే వాళ్ళేమో తన వెనకాలే వెళ్తారు. సో, అప్పుడే తను ఒక డస్ట్‌బిన్‌లో దాచుకొని బయటకొచ్చి అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఈరోజు నాకు చేసావు కదా! దాన్ని నేనెప్పుడూ క్షమించను. నీకెలాగైనా బుద్ధి చెప్తాను అని అనుకుంటుంది. సో, ఇక్కడేమో లిన్ అలాగే ఫూ హౌస్‌కి వస్తారు. సో, లిన్ ఏమో ఫూని హగ్ చేసుకొని, ఈరోజు నువ్వు నన్ను సేవ్ చేయకపోతే ఆ రౌడీ షీటర్స్ నన్నెలా ఏం చేసేవాళ్ళో అంటే చూడు, అలాగే అంటూ ఉంటాడు చూడు, నేను నిన్నెప్పుడూ హ్యాపీగానే చూసుకుంటాను అని. అప్పుడే తన మనసులో అనుకుంటాడు. తినకి నా రియాలిటీ చెప్పాలి అని. తను బాడీగార్డ్ కాదు అని రియాలిటీ చెప్పబోతూ ఉంటే అప్పుడే అక్కడికి జియా వచ్చి లిన్ని కొడుతుంది. ఎందుకంటే నీ వల్లనే నాకు ఇదంతా జరిగింది అని. సో, లిన్నేమో షాక్‌లో ఉంటుంది. ఏంటి తిన్ని నన్ను కొట్టింది అని. సో, అప్పుడే అక్కడికి వాళ్ళ మమ్మీ, డ్యాడీ రాగానే లిన్నేమో ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది. సో, వాళ్ళ స్టెప్ మామ్ ఏమో, ఏంటి నువ్వు నా కూతురిని కొట్టేంత ధైర్యం ఉందా అని కొట్టబోతూ ఉండేసరికి వాళ్ళ డ్యాడీ ఏమో తన హ్యాండ్ పట్టుకొని, చూడు, ఆల్రెడీ తన మీద 60% షేర్స్ ఉన్నాయి. సో, తను ఇప్పుడు మనం ఏం చేయలేము అని తను లోపలికి పంపించి స్టెప్ మామ్ అలాగే కూతురుతో చెప్తూ ఉంటాడు. ఒక్కసారి ఆ ఆస్తి మన దగ్గరికి వస్తే తను ఏం చేసినా మనకు సంబంధం లేదు అని వాళ్ళ కూతుర్నేమో, "నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో" అని చెప్తాడు. జియా ఏమో తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక పర్సన్ కాల్ చేసి, "సరే నీ ప్యాకింగ్ అయిపోయిందా?" అంటే, "హా" అనగానే, "సరే నా సన్ నీకోసం వెయిట్ చేస్తున్నాడు" అంటే, "సరే మొత్తం ప్యాక్ చేసుకొని తొందరలోనే మీ దగ్గరికొస్తాను" అని చెప్తుంది. సో, కానీ తను వెనుక నుంచి అప్పుడే ఒక పర్సన్ ఏమో తనకి మత్తుమందిచ్చి కిడ్నాప్ చేస్తాడు. ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి తన ఐస్‌ని ఫోల్డ్ చేస్తారు. అప్పుడే తను మాట్లాడుతూ ఉంటాడు. తిను నా గర్ల్ ఫ్రెండ్‌ని కొట్టింది అని ఫూ చెప్తూ తనని టార్చర్ చేస్తారు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను హాస్పిటల్‌లో ఉంటుంది. నర్స్ అంటూ ఉంటుంది, మిమ్మల్ని ఎవరో జాయిన్ చేపిచ్చారు అని చెప్తుంది. అలాగే తను అనుకుంటూ ఉంటుంది, ఫూ ఇదంతా చేయడానికి రీజన్ నేను లిన్‌ని కొట్టినానే కదా! అని తనకి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది.
ఇక్కడేమో బాడీగార్డ్ లిన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా తనని బాగా చూసుకొని బయటికి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ డాడీ అంటారు, లిన్ వాళ్ళ మమ్మీ డాడీ, ఏంటి నువ్వు ఆ బాడీగార్డ్ వెనకాల పడుతున్నావు, అతన్ని మ్యారేజ్ చేసుకుంటావా అంటే, నేను అతన్ని ఎందుకు మ్యారేజ్ చేసుకుంటాను అని అంటూ ఉంటుంది. మరి ఇదంతా ఎందుకు, అతనితో ఎందుకు ఇంత మంచిగా ఉంటున్నావు అంటే, జస్ట్ ఏదో గేమ్ ఆడుతున్నాను, అతనికి కనీసం అతని మొహం కూడా చూడను, అతనితో నాకు అవసరం లేదు, మీ టెన్షన్ పడకండి అని అంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో తన లగేజ్ అంతా సర్దుకుంటూ అలాగే తను మొత్తంతో ఉన్న మెమొరీస్ అన్నిటిని కాల్ చేస్తూ ఉంటుంది. నా లైఫ్లో ఫస్ట్ పర్సన్ని ఇంతగా లవ్ చేశాను, కానీ ఇతను ఇంత దారుణంగా నన్ను చీట్ చేస్తాడని నాకు తెలియదు అని అనుకుంటుంది. నువ్వు ఏమో వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా 3 డేసే టైం ఉంది కదా, నువ్వు తనని మ్యారేజ్ చేసుకున్న కోడల్ని తొందరగా తీసుకుందా, జీ ఫ్యామిలీలోని వారసుడు కూడా మ్యారేజ్ చేసుకోబోతున్నాడు కదా, అతనికంటే ముందు మనమే మ్యారేజ్ చేసుకోవాలి, అయినా జీ ఫ్యామిలీలోని వారసురాలు వైఫ్ తనొక మూగది అలాగే చెవుడుదంట, సో మన కోడలు మంచిగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో తను వెళ్తూ ఉంటే ఇమీడియట్గా ఫోన్ పెట్టేసి తన దగ్గరికి వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, సారీ నేను నిన్ను కిడ్నాప్ చేసింది నాకు తెలియదు, లేకపోతే నేను సేవ్ చేసేదాన్ని అని చెప్తూ ఉంటాడు. సో తను అలాగే అప్పుడే మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇతను ఎంత బ్యాడ్ పర్సన్ కానీ ఎంత మంచిగా యాక్టింగ్ చేస్తున్నాడు అని వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ తను ఆపుతాడు. కానీ అతనికి అప్పుడే ఫోన్ రాగానే తనేమో పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే వెడ్డింగ్ రింగ్ గురించి ఆర్డర్ ఇస్తాడు, అది రేపటిలోపు సైజ్ అలాగే డిజైన్ చెప్తూ ఉంటాడు. తినేమో అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే చాలా కార్స్ తనని పిక్ చేసుకోవడానికి వచ్చి కార్లలో తీసుకొని వెళ్తూ ఉంటారు. సో తనేమో కార్లను ఏం పట్టించుకోకుండా ఈ అమ్మాయి ఎడిపోయింది అని అనుకుంటాడు. అలాగే ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, అయినా జియా నేను చాలా ఇష్టపడుతుంది కదా, నిన్నంత ఈజీగా వదిలేసి వెళ్ళదులే అంటే, అవును అది కూడా కరెక్టే అని అంటూ ఉంటాడు. కానీ మరి నువ్వెందుకు లిన్ని ఇష్టపడుతున్నావు అని వాళ్ళ ఫ్రెండ్స్ అడగగానే, ఎందుకంటే చిన్నప్పుడే తను నా ప్రాణాలు సేవ్ చేసింది, అప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం అనగాని, ఏంటి ఎవరికి తెలుసు చిన్నప్పుడు జియా సేవ్ చేసింది కావచ్చు అంటే నాకు బాగా గుర్తు, లిన్నే నా ప్రాణాలు సేవ్ చేసింది అని ఫూ అంటాడు. అలాగే ఆ అమ్మాయి ఎడిపోతే ఏంటి అని కార్లో వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాడు. తినేమో కార్లో వెళ్తూ వాళ్ళ మమ్మీ యొక్క లాకెట్ని పట్టుకొని, ఈ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతున్నాను, అలాగే నేను అందరికంటే ఎక్కువగా ఇష్టపడే పర్సన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏమో ఒక కార్ యాక్సిడెంట్లో ఒక అబ్బాయికి బాగా దెబ్బలు తగ్గుతాయి. అప్పుడే ఒక చిన్న అమ్మాయి వచ్చి ఆ పర్సన్ని పక్కకు తీసుకెళ్తుంది. సో ఇమీడియట్గా కార్ ఏమో బ్లాస్ట్ అవుతుంది. అప్పుడే ఆ పిల్లలిద్దరూ ఫూ అలాగే జియాని ఫూ యొక్క ప్రాణాలు కాపాడుతుంది. జియా కూడా తెలుసు, కానీ ఈ విషయం ఎప్పుడు ఫూ దగ్గర మాట్లాడదు. కానీ ఫూయే తన బాడీగార్డ్ వచ్చినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కావాల్సిన పర్సన్ని నా దగ్గరికి దేవుడు పంపించాడని, నా డెస్టినీ చాలా బాగుంది కావచ్చు అని అనుకుంటుంది. తన లైఫ్లో ఇదంతా జరుగుతుందని తను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫూ ఏమో తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు, తనేమో కాల్ కట్ చేస్తూ ఉంటుంది. వావ్, నేను దేవుడికి ఎంత థ్యాంక్ యూ చెప్పినా వేస్ట్ కాదు, ఎందుకంటే నాకు మాట్లాడే అలాగే వినన శక్తి ఇచ్చాడు కాబట్టి నేను ఇవన్నీ వదిలించుకోగలిగాను, లేకపోతే ఇంకా నా లైఫ్ ఇలానే సాగుతూ ఉండేది కావచ్చు, నాకు ఇదంతా తెలిసేది కాదు కావచ్చు అని అనుకుంటుంది. సో తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఫైనల్గా నేను ఈ పర్సన్ని వదిలేసి అలా వెళ్ళిపోతున్నాను అని. సో అప్పుడే మళ్ళీ ఫూ ఏమో కాల్ చేయగానే తనేమో కట్ చేస్తుంది. ఫూకేమో చాలా కోపం వస్తుంది, తిను ఎప్పుడు ఇలా చేయలేదు కదా, ఫస్ట్ టైం ఇలా చేస్తుంది అని అనుకుంటాడు. తనేమో కార్లో వెళ్తూ అనుకుంటూ ఉంటుంది, నేను నా పాస్ట్ లైఫ్ని వదిలేసి నా ప్రజెంట్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అని అనుకుంటుంది. సో డ్రైవర్తో జీ ఫ్యామిలీ యొక్క వారసుని గురించి అడగగానే అతనేమో ఒక బుక్ ఇస్తాడు. ఆ బుక్లో జియా యొక్క ఇష్టాలు, అయిష్టాలు, ఎలర్జిక్ ఫుడ్ అంతా చూసి షాక్ అవుతుంది. ఏంటి, నన్ను ఇష్టగా ఇష్టపడే ఒక పర్సన్ ఉన్నాడా, నా కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాడు, నా గురించి అన్నీ తెలుసుకున్నాడు అని అనుకుంటుంది. ఇప్పుడే డ్రైవర్ ఏమో తన ఫోన్ నుంచి వాళ్ళ బాస్కి కాల్ చేసి తనకి ఇస్తాడు. అప్పుడే తను అంటూ ఉంటాడు, సారీ నేను లేట్ అయింది నేను కాంటాక్ట్ అవ్వడం, నువ్వు నా గురించి బ్యాడ్గా ఫీల్ అవ్వవు కదా అంటే, లేదు నువ్వు అట్లీస్ట్ నన్ను పికప్ చేసుకోవడానికి ఇంతమందిని పంపించావు కదా అని అంటూ, సరే మనం ఎప్పుడు మీట్ అవుదాం అనగానే, నీకు రూల్స్ తెలియదు కావచ్చు, మ్యారేజ్కి ముందు మన ఇద్దరం మీట్ కావద్దు అనగానే తనేమో హ్యాపీగా ఓకే అని అంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, సరే మ్యారేజ్ డే కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అతను అంటూ ఉంటాడు. ఇక్కడేమో ఫో మళ్ళీ జియాకి కాల్ చేస్తాడు, కానీ జియా లిఫ్ట్ చేసేసరికి ఏంటి ఈ అమ్మాయి ఇంత ధైర్యం, ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుకుంటాడు. అలాగే మళ్ళీ లిన్కి కాల్ చేస్తాడు. లిన్ ఏమో మాట్లాడుతూ ఉంటే, నీ వెనకాల అంత సౌండ్ వస్తుంది ఏంటి అంటే, నేను జిమ్లో ఉన్నాను అనగానే, సరే నీకోసం పెద్ద సర్ప్రైజ్ ఉంది, రేపు మనం మీట్ అవుదాం ఒక ప్లేస్కి అనగానే తనేమో ఓకే అంటుంది. ఫూ ముందేమో డాక్యుమెంట్ పేపర్స్ ఉంటాయి, అంటే తన షేడ్స్ని
లిన్కి రాద్దామని అనుకుంటూ ఉంటాడు. సో ఇక్కడేమో లిన్ లోపలికి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఏంటి నువ్వు ఒక బాడీ గార్డ్ కోసం బయటకు వెళ్ళి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, లేదు ఊరికేనే అనగానే, ఏంటి నువ్వు ఆ బాడీ గార్డ్ని మ్యారేజ్ చేసుకోబోతున్నావు అంటే, అతను ఒక డస్ట్బిన్, అతన్ని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా? నేను జస్ట్ మా సిస్టర్ అతన్ని బాగా ఇష్టపడుతుంది కాబట్టి మా సిస్టర్కి దూరం చేయడానికి అతను జస్ట్ గేమ్ ఆడుతున్నాను, మా సిస్టర్ని జెలస్గా ఫీల్ చేయడానికి, అంతకుమించి ఇంకా అతన్ని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా అని అంటూ ఉంటుంది. సరే మరి అతను రేపు పిలిచాడు కదా నేను బయటికి రమ్మని, నువ్వు వెళ్తున్నావు అంటే, నేను ఫస్ట్ వేరే ప్లేస్కి వెళ్తాను, తర్వాత ఇతని దగ్గరికి వెళ్తాను, అతను సర్ప్రైజ్ అన్నాడు కదా, ఏదో చిన్న సర్ప్రైజ్ ఉంటుంది, అతను ఒక బాడీ గార్డ్, అతనికి పెద్ద పెద్ద సర్ప్రైజ్ చేసేంత సీన్ కూడా లేదు అని అంటుంది. ఇక్కడేమో ఫూ తన కోసం అన్ని అరేంజ్మెంట్ చేసి వాళ్ళ పేరెంట్స్తో కలిసి వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ అంటారు, ఇంత టైం అయింది ఇంకా రాలేదు అంటే, వస్తాడు డాడీ అని చెప్తూ ఉంటే, చూడు నాకు బాగా నమ్మకం ఉంది, జీ ఫ్యామిలీ వాళ్ళ కోడల్ని ఒక చౌటి అలాగే మూగ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకుపోతున్నారు, అలాగే ఆ వారసుడు కూడా ఎలాగో వీల్ చైర్ పర్సనే కాబట్టి వాళ్ళిద్దరికీ సెట్ అవుతుంది, కానీ ఇప్పుడు మన కోడలు చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అని వాళ్ళ మామయ్య అంటాడు. సో వాళ్ళేమో చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక కార్ రాగానే ఇమీడియట్గా ఫూ ఏమో తన కార్ దగ్గరికి వెళ్తాడు. కానీ అందులో నుంచి జియా వస్తుంది. జియాని చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఎన్ని టైమ్స్ కాల్ చేశాను, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు అని అంటూ ఉంటాడు. కానీ జియా యొక్క హ్యాండ్ పట్టుకోగానే, నా హ్యాండ్ వదులు అంటే, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావా అని ఇమ్మీడియట్గా తన మనసులో అనుకుంటాడు. ఇన్ని డేస్ తనని తన దగ్గర బాడీ గార్డ్గా ఉంచడానికి రీజన్ తను మాట్లాడలేదు, అలాగే చెప్పలేదు కాబట్టి తను ఎలాంటి ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయలేదు, అలాగే ప్రాపర్టీ మీద సైన్ చేసినా కానీ వేస్ట్ అవుతుంది అని తనకి మాటలు అలాగే చెవులు వినబడేదాకా తన దగ్గర ఉంచడానికి బాడీ గార్డ్ని పెడతారు. సో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఈ పేపర్స్ మీద సైన్ చేయు అంటే, తనేమో సైన్ చేయను అని అంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు నేను నిన్ను ఇష్టపడట్లేదు, నీ సిస్టర్ లిన్ నన్ను చిన్నప్పుడే ప్రాణాలు సేవ్ చేసింది, అందుకే నేను తనని చాలా ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని, కానీ నా మీద ప్రేమని వదిలేసుకో అనగానే తను అంటూ ఉంటుంది, నీకెవరు చెప్పారు నిన్ను ఇష్టపడుతున్నానని? అవును ఒకసారి ఇష్టపడ్డాను, కానీ నీ రియల్ తెలిసాక నిన్ను మీద ఇష్టం కాదు కదా, ఎంత ఆశయం వేసిందో అని అంటుంది. అవునా, మరి నువ్వు నన్ను ఇష్టపడకపోతే నువ్వు మరి ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే, నేను నీకోసం రాలేదు, ఈరోజు ఇదే హాల్లో నాది కూడా ఎంగేజ్మెంట్ ఉంది అని రింగ్ చూపిస్తుంది. అతనేమో, ఏంటి నువ్వు నాతో నాటకాలు ఆడుతున్నావా, ఇదంతా ఫేక్ అని ఆ రింగ్ పడేసి తనకి పేపర్స్ మీద సైన్ చేయని ఫోన్ చూపిస్తాడు. తను అంటూ ఉంటుంది, నేను సైన్ చేయను, అయినా నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు బాగా తెలుసు, ఎప్పుడో కాదు ఈరోజు తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడే అక్కడికి లిన్ వస్తుంది. లిన్ ఏమో అతన్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటుంది. తను అంటూ ఉంటుంది, నేను కొంచెం మేకప్ అయి వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళగానే ఫూ యొక్క పేరెంట్స్ వచ్చి అంటూ ఉంటారు, అసలు ఈ అమ్మాయి దగ్గర కొంచెం కూడా రెస్పెక్టబుల్ మేనర్స్ కనిపించట్లేదు అంటే, మేబీ తను టెన్షన్లో ఉంది కావచ్చు, కానీ తను అలాంటిది కాదు, తను చాలా మంచిది అని చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో తను మేకప్ అవుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఏంటి నువ్వు ఈ బాడీ గార్డ్ని నిజంగానే మ్యారేజ్ చేసుకోబోతున్నావా అంటే, చీచి ఈ బాడీ గార్డ్ని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా, ఇతను ఒక గార్బేజ్, 2 రూపీస్కి 1 రూపీకి వర్క్ చేసే పర్సన్, నాకు జీ ఫ్యామిలీ యొక్క వారసుడే ప్రపోజ్ చేశాడు, అంత పెద్ద లైఫ్ వదిలేసుకొని ఇలాంటి లైఫ్లోకి నేను వెళ్తానా అని అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ కొడుకు యొక్క ఎంగేజ్మెంట్ పార్టీని అనౌన్స్ చేస్తాడు. ఏమో అందరి ముందు వచ్చి లిన్కి వెల్కమ్ చెప్తూ, నువ్వు నా లైఫ్లోకి రావడం నాకు చాలా అదృష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే తను షాక్ అవుతుంది. ఏంటి అందరి ముందు ప్రపోజ్ చేస్తున్నాడు, ఇతనికి ఎంత ధైర్యం ఈ 2 రూపీస్ వర్క్ నాకు ప్రపోజ్ చేయడానికి అని అనుకుంటుంది. అప్పుడే చెప్తూ ఉంటాడు, నువ్వు చిన్నప్పుడే నా ప్రాణాలు సేవ్ చేశావు కదా, అప్పటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, సో నీకు ఒక పెద్ద సర్ప్రైజ్, నువ్వు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేని సర్ప్రైజ్, నేను బాడీ గార్డ్ కాదు అని తన రియల్ ఐడెంటిటీ చెప్పబోయే లోపు తను స్లాప్ చేసి, నువ్వు ఒక గార్బేజ్వి, నీలాంటి బాడీ గార్డ్ని ఎవరైనా ఇష్టపడతారా, నేను నిన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాను అనుకున్నావు అని కొడుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, ప్రాణాలు కాపాడా అంటున్నావు, నేను అసలు నీ ప్రాణాలే కాపాడలేదు అనగానే షాక్ అవుతాడు. నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, అవును నేను ఎప్పుడు నీ ప్రాణాలు కాపాడలేదే అనగానే, ఓ అంటే నువ్వు నన్ను ఇంతగా అవమానించావు, నేనంటే నీకు ఇష్టం లేదా, మరి గిఫ్ట్ కూడా నీకు వాల్యూ కాదు అని ఆ పేపర్స్ని చింపేస్తాడు. వాళ్ళ డాడీ ఏమో, ఏంటి నా కొడుకుని అందరి ముందు కొడతావా అని తనని స్లాప్ చేస్తాడు. అప్పుడే తనకు అర్థమవుతుంది అతని రియల్ ఐడెంటిటీ, అతను నార్మల్ బాడీ గార్డ్ కాదని, అతను ఒక పవర్ఫుల్ ఫ్యామిలీకి యంగ్ మాస్టర్ అని అర్థమవుతుంది. తనేమో సారీ చెప్తుంటే వాళ్ళ డాడీ ఏమో ఇమ్మీడియట్గా బాడీ గార్డ్స్తో తనని పక్కకి నెట్టేయమంటాడు. అప్పుడే అక్కడికి జియా వచ్చి, అరే నేను ఒక మంచి షోని మిస్ అయ్యానా అని అంటూ, నాకు
తెలుసు దీని ముందే నిన్ను మ్యారేజ్ చేసుకోదని, ఎందుకంటే నువ్వు ఒక బాడీ గార్డ్ అంటే బాడీ గార్డ్ని తను ఎలా మ్యారేజ్ చేసుకుంటుంది, నువ్వు నీ రియల్ ఐడెంటిటీ చెప్తే చేసుకుంటుంది కావచ్చు అని నవ్వుతూ ఉంటుంది. వాళ్ళ డాడీ అంటాడు, సరే నువ్వు ఎలాగో నా కొడుకుని ఇష్టపడ్డావు కదా, సో ఈరోజు నీకు ఒక ఛాయిస్ ఇస్తున్నాను, నువ్వు నా కొడుకుని మ్యారేజ్ చేసుకో అందరి ముందు అంటే, ఆహాహా నేను ఇతన్ని ఇష్టపడుతున్నానా, ఛాన్సే లేదు అని అంటూ ఉంటే అప్పుడే అడుగుతాడు, మరి నువ్వు వెడ్డింగ్ డ్రెస్లో ఎందుకు వచ్చావు అనగానే ఈరోజు నాది కూడా ఎంగేజ్మెంట్ పార్టీ ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. ఏమో కోపంగా తన వెనకాలే వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ డాడీ ఏమో తను ఆపి, నువ్వు తన వెనకాల అలా వెళ్ళకూడదు అని ఆపేస్తాడు. తన ఎంట్రీ ఇవ్వగానే సడన్గా తన కళ్ళు తిరిగి పడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తన ఎదురుగా హాన్ ఉంటాడు. సో హాన్ అంటూ ఉంటాడు, నువ్వెవరు అంటే నేను నీ హస్బెండ్ని అనగానే, సారీ ఇంత స్పెషల్ డేని నేను ఖరాబ్ చేశాను అని అంటూ ఉంటే, నువ్వు ఇన్ని వర్క్స్లో బిజీగా ఉండి చాలా అలసిపోయావు, నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని హాన్ తనకు చెప్పగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఇక్కడేమో దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి, బాస్ ఇన్ని డేస్ మీరు అనుకున్నట్టు ఎంక్వైరీ చేశాము, మీ ప్రాణాలు కాపాడింది జియా, అలాగే ఆ బాంబ్ బ్లాస్ట్లో తన చెవులో అలాగే నోరు పనిచేయకుండా పోయింది అంటే ఇన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకొని లిన్నా ఇష్టపడ్డానా, కానీ ఇన్ని రోజుల నుంచి నేను ఎంతగా బాధ పెట్టాను జియాని, సరే నువ్వు ఎక్కడుందో తను ఎక్కడున్నా వెతికి తీసుకొని రా అని అసిస్టెంట్కి ఆర్డర్ వేస్తాడు. ఇక్కడేమో హాన్ అలాగే జియా వాళ్ళ గ్రాండ్ మాని మీట్ అవడానికి వెళ్తారు. జియా వాళ్ళ గ్రాండ్ మా అలా అవ్వడానికి రీజన్ ఫ్యామిలీ అని జియాకి అర్థమవుతుంది. ఎలాగో వీళ్ళని వదిలిపెట్టను అని అనుకుంటుంది మనసులో. లిన్ వాళ్ళ పేరెంట్స్ ఏమో లిన్ అంటూ ఉంటారు, నువ్వు నీ హ్యాండ్స్తో అంత మంచి మ్యాచ్ని వదిలేసుకుంటావు అంటే నాకేం తెలుసు, అతను ఒక బాడీ గార్డ్ నుంచి ఒక పెద్ద పవర్ఫుల్ ఫ్యామిలీకి రిచ్ యంగ్ మాస్టర్ అవుతాడని అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జియా వస్తుంది. లిన్ అంటుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది. వాళ్ళ డాడీ అంటాడు, సరే నీకు నా మాట్లాడడం అలాగే వినడం వచ్చింది కాబట్టి నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ చేయు, అలాగే ఈ ప్రాపర్టీ నీ షేర్స్ అంతా నాకే వస్తాయి అంటే నువ్వేమనుకుంటున్నావు, నువ్వు యూజ్ చేసే ప్రాపర్టీ అంతా మా మమ్మీది, అలాగే ఇదంతా నాకు సంబంధించింది, మీరు కొన్ని డేస్లో నా మనీని నాకు రిటర్న్ ఇవ్వాలి, లేకపోతే ఊరుకోను, నువ్వు చిన్నప్పుడే సిస్టర్స్ని తీసుకొచ్చి నన్ను నా మమ్మీని ఎంతో టార్చర్ చేసావు, నేను ఇంకా భరిస్తాను అనుకున్నావా అని అంటూ ఉంటే, ఏంటి నువ్వు డాడీతోనే ఇలా మాట్లాడతావా అని హ్యాండ్ రేజ్ చేస్తాడు. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. నా వైఫ్ని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అనగానే, ఏంటి ఇతనెవరు అని వాళ్ళ డాడీ అడిగితే, ఇతను నా హస్బెండ్ అనగానే నీకు ఎంత ధైర్యం, కనీసం నీ పేరెంట్స్కి కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటావు అంటే, ఇది నా లైఫ్ నా ఇష్టం మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. సో వాళ్ళ సిస్టర్ ఏమో, ఓ నువ్వు ఒక వీల్ చైర్లో ఉన్న పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నావా, ఇతనికి సేవ చేసుకుంటూ కూర్చుంటావా అని అంటూ ఉంటారు. సో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు అంటే, నా వైఫ్ ప్రాబ్లంలో ఉంటే నేను ఎందుకు తను వదిలేస్తాను, అలాగే వాళ్ళ మాటలు నేనెందుకు పట్టించుకోను, వాళ్ళ మన ఫ్యామిలీ కదా అంటే, లేదు వాళ్ళు మన ఫ్యామిలీ కాదు, నేను ఎప్పుడో వాళ్ళతో రిలేషన్ని బ్రేక్ చేశాను అని చెప్తూ ఉంటుంది. కానీ నేను వాళ్ళ కోసం కొన్ని గిఫ్ట్స్ తెచ్చాను అని బాడీ గార్డ్స్ని పిలిచి అక్కడ గిఫ్ట్స్ పెట్టిస్తారు. లిన్ అంటుంది, ఈ పిచ్చి ఆ పర్సన్ ఏం గిఫ్ట్లు తెచ్చుంటారులే అని ఓపెన్ చేయమనగానే అందులో కత్తి గొడ్డలు ఇవన్నీ ఉంటాయి. సో తను చెప్తూ ఉంటాడు, ఇన్ని రోజులు నా వైఫ్ని టార్చర్ చేశారు, ఇంకా నా వైఫ్ని ఏమైనా చేయాలని చూస్తే నేను ఊరుకోను, వీటితోనే సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడే అక్కడికి వస్తాడు. ఏమో ఇప్పుడు రోజు కొంచెం డిఫరెంట్గానే ఉంటాడు. అలాగే వచ్చి, సారీ నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, నువ్వే నా ప్రాణాలు కాపాడావు కదా, నేను నిన్ను నిజంగానే ఇష్టపడుతున్నాను, నాకు ఇప్పుడే అర్థమైంది, ప్లీజ్ నువ్వు లేకుండా నేను ఉండలేను అని హక్ చేసుకుంటాడు. తనేమో అతన్ని దూరం నెట్టేసి, నువ్వు అసలు ఏం మనిషివి, నీకు కొంచెమన్నా బ్రెయిన్ పని చేయట్లేదా, నా హస్బెండ్ ముందే నన్ను హక్ చేసుకున్నావు అనగాని అతనేమో షాక్ అవుతాడు. నువ్వేమంటున్నావు, అతను నీ హస్బెండ్ అంటే, అవును నేను ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నాను అనగాని, నువ్వు ఇలాంటి వీల్ చైర్లో ఉన్న పర్సన్ ఎలా మ్యారేజ్ చేసుకుంటావు అంటే, నేనేం వీల్ చైర్లో లేను అని అతను లేచి నిలబడతాడు. అది చూసి జియా ఏమో షాక్ అయ్యి అలాగే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అప్పుడే అతను అంటూ ఉంటాడు, నాకు తెలుసు నువ్వు అలా ఎవరిని పడితే వాళ్ళ మ్యారేజ్ చేసుకోవు, నువ్వు జస్ట్ నన్ను జెలస్గా ఫీల్ చేయడానికే కదా ఇలా యాక్టింగ్ చేస్తున్నావు అంటే, నేనెందుకు యాక్టింగ్ చేస్తున్నాను, నాకు అవసరం లేదు, నువ్వు ఇన్ని డేస్ 100 టైమ్స్ నన్ను చంపడానికి ట్రై చేసావు, 100 టైమ్స్ నన్ను రక్షించినట్టు యాక్టింగ్ చేసావు, నీలాంటి పర్సన్ ఇంకెవరైనా ఇష్టపడతారా, నాకు ఇతనంటేనే ఇష్టం అని తనతో అంటూ ఉంటుంది. హాన్తో, నువ్వు ఎలా ఉన్నావు నాకు ఇష్టమని అతను తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళిద్దరూ గ్రాండ్మాని చూడడానికి వెళ్తారు. గ్రాండ్మాకి చిన్న డాల్ని కూడా ఇస్తారు, ఎందుకంటే గ్రాండ్మా యొక్క మెంటల్ స్టేజ్ బాగాలేదు కాబట్టి. గ్రాండ్మా ఏమో డాల్తో ఆడుకుంటూ తనే డాలే జియా అని ఆడుకుంటూ ఉంటే తనేమో ఏడుస్తూ ఉంటుంది. నువ్వు టెన్షన్ పడకు, నేను గ్రాండ్మా కోసం మంచి డాక్టర్స్ని అరేంజ్ చేస్తాను అని హాన్ అనగానే, నువ్వు ఎంత మంచోడివి అని అతనికి కిస్ చేస్తుంది. అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ సిగ్గుపడుతూ బయటికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే తన వెనుక నుంచి ఒక పర్సన్ వచ్చి కిడ్నాప్ చేస్తాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, లిన్నే
లిన్కి ఫోన్ ఆర్డర్ ఇస్తాడు, నువ్వు తనని కిడ్నాప్ చేసి నా దగ్గరికి తీసుకురమ్మని. సో తనకి మనీ ఇవ్వగానే లిన్ ఏమో మనీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫో అంటాడు, సారీ నేను నిన్ను ఇబ్బంది పెట్టినందుకు, కానీ నేను నిజంగా నేను ఇష్టపడుతున్నాను, నువ్వు లేకపోతే నేను బతకలేను. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, నువ్వు ఎన్ని టైమ్స్ ఏం చేసినా యూజ్ లేదు అన్నా కానీ అతను మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తాడు. అలాగే తన బాడీ గార్డ్ని పిలిచి తనని కొట్టు, నాకు తను క్షమించేదాకా అంటే నువ్వు ఎంత కొట్టుకున్నా నాకు సంబంధం లేదు, ఎందుకంటే చూడు నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇంకా నువ్వు ఆల్రెడీ లేట్ చేసావు, ఇంకా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు అని అంటుంది. అలా అతను కొట్టుకొని అలా అతను దెబ్బలు తిని కళ్ళు తిరిగి పడిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి అతని పక్కన సూప్ ఉంటుంది. అది చూసి జియానే వేసింది కావచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం తను ఎప్పుడు బాగాలేకపోయినా జియా తన కోసం సూప్ చేస్తుంది అని సూప్ తాగుతూ ఉంటాడు హ్యాపీగా. వచ్చి నేను మార్నింగే చేసి పెట్టాను అనగానే తను సూప్ తాగకుండా పక్కకు పెడతాడు. అలాగే తను అక్కడ హౌస్లోనే బంధించారు కాబట్టి తన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయబోతుంటే నువ్వన్నీ చేయాల్సిన అవసరం లేదు, నేను ఎలాగో నిన్ను ఇష్టపడను అనగానే నేను నా ప్రేమతో చేస్తున్నాను అని అంటాడు. అలా తన అక్కడి నుంచి వెళ్ళగానే మళ్ళీ నెక్స్ట్ నైట్ ఏమో తను ఫుల్గా డ్రింక్ చేసి తనలో తన దగ్గరికి వస్తే తను తిడుతూ ఉంటుంది, నువ్వు ఎంత షేమ్లెస్, నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని. కానీ సో అతనేమో స్నానం చేయడానికి వెళ్తాడు, తనేమో కిటికీ నుంచి తప్పించుకోవడానికి. అలా అతను రాగానే సడన్గా కింద పడిపోతుంది. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళగానే ట్రీట్మెంట్ చేసి మేలుకొస్తుంది. సో అప్పుడు అతనికి అర్థమవుతుంది తిని నాకు చాలా దూరం వెళ్ళిపోయింది అని. సరే నేను నిన్ను నీ హౌస్ దాకా డ్రాప్ చేస్తాను అని తీసుకెళ్ళబోతూ ఉంటే అప్పుడే తన హస్బెండ్ వచ్చి ఫుల్గా తిడుతూ ఉంటాడు, అలాగే కొడతాడు, నీకు ఎంతదైతే నా వైఫ్ని ఇలా చేసినందుకు అని. అప్పుడే అక్కడికి ఎంత దూరం నుంచి లిన్ని ఏమో చూస్తూ అనుకుంటూ ఉంటుంది, అసలు ఈ జియా ఎంత వేస్ట్ ఫెలో, తన వల్ల నాకు 2 అబ్బాయిలు దూరం అయిపోయారు అని. ఇమీడియట్గా ఎలాగైనా తను చంపాలని ఒక నైఫ్తో తన మీద అటాక్ చేయబోతూ ఉంటుంది. కానీ ఫూ వచ్చి నైఫ్ అటాక్ ఫూకు తగులుతుంది. అలా ఫూ ఏమో ఫుల్గా బ్లడ్ కారుతూ ఉంటే జియా ఏమో ఏడుస్తూ ఉంటే, చూడు నువ్వు నా ప్రాణాలు కాపాడు, నేను కూడా నీకు మాట ఇచ్చాను నీ ప్రాణాలు కాపాడుతానని, సో నేను నీ ప్రాణాలు కాపాడుతూ నేను చనిపోయాను, ఇప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనగానే తన ఫుల్గా ఏడుస్తుంది. ఎందుకంటే తన ఫస్ట్ లవ్ కదా, ఎంతైనా తను చనిపోయినాక తన గ్రేవీ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నేను నిన్ను క్షమించాను అని అంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళిద్దరికి గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతుంది. సో వాళ్ళిద్దరూ హ్యాపీగా వెడ్డింగ్ని చేసుకుంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.